ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన బిట్టు. ఈ కింది వానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది అని క్వశ్చన్ రావడం జరిగింది. దానికి ఆప్షన్స్ చూస్తే సేంద్రియ ఎరువుల వాడకం, మురుగునీరు ఉపయోగించుట, సౌండ్ సిస్టమ్స్, ఎకోస్టిక్ ఉపయోగించుట, ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట. అయితే ఇక్కడ చాలామంది దీనికి అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటున్నారు. చేయండి, తప్పేం లేదు, కరెక్ట్ ఆధారాలతో. కాకపోతే ఒకసారి ఈ క్వశ్చన్ యొక్క వివరణ వినండి. ఈ క్రింది వానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది అన్నప్పుడు మొదటి ఆప్షన్ సేంద్రియ ఎరువుల వాడకం. ఇది ఎక్కువ శాతం భూమికి సంబంధించినది, అంటే నేలకు సంబంధించింది కాబట్టి ప్రత్యక్షంగా మనకి వాయు కాలుష్యానికి దీనికి సంబంధం లేదు. తర్వాత మురుగునీరు ఉపయోగించుట, యూస్ ఆఫ్ సేవేజ్ వాటర్, అంటే మురుగునీటిని శుద్ధిపరచడం, ఇలాంటి వాటికి సంబంధించి వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రత్యక్షంగా మనకి వాయు కాలుష్యానికి సంబంధించినది కాదు, అయితే నీటి కాలుష్యానికి సంబంధించింది అని చెప్పుకోవచ్చు. తర్వాత సౌండ్ సిస్టమ్స్ అండ్ ఎకోస్టిక్ ఉపయోగించుట, ఇవి సౌండ్ పొల్యూషన్ అంటే శబ్ద కాలుష్యానికి సంబంధించేది. మనకి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట, అంటే యూస్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అంటే అర్థం ఏంటంటే వాహనాలను తగ్గించుట, నడకను ప్రారంభించుట, అంటే నడక ద్వారా కానీ సైకిళ్ళు, ఎడ్ల బండుల ద్వారా వెళ్ళడం. అలా చేయడం వల్ల మనకి కాలుష్యానికి కారణమైనటువంటి కార్బన్ మోనాక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి దుమ్ము ధూళి వంటి వాటిని నియంత్రించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీనికి ఖచ్చితమైన ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.